హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు చిత్తూరు అబ్బాయి రుచులు. ఈ రోజు మనం చాలా సింపుల్ గా అండ్ సూపర్ టేస్టీగా తయారు చేయబోయే డిష్ వెజ్ ఫ్రైడ్ రైస్. అది ఎలా చేసుకోవాలో చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్. దీనికోసం క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టమోటా, క్యాబేజీ అండ్ కుదిరితే పీస్ ని ఇలా స్లైసెస్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత సాసవలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న వెజీస్ మొత్తం వేసుకునేసి అవి కాస్త ఫ్రై అవ్వనిచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోండి. తర్వాత పసుపు ఒక అర చెంచా వేసుకొని మనకు వెజ్జీస్ని ఓవర్ కుక్ చేయకుండా స్టిర్ ఫ్రై చేసుకుంటూ మిగిలిన క్యాప్సికమ్, క్యాబేజీ స్లైసెస్ని కూడా వేసేసుకొని స్లోగా మనము ఫ్రై చేసుకోవాలి. మనకు వెజ్ ఫ్రైడ్ రైస్కి ఆ క్రంచీనెస్సే మ్యాటర్ కదా. తరువాత ఒక 2-3 నిమిషాలు అవి ఫ్రై అయిన తర్వాత ఒక అర చెంచా వరకు సాల్ట్ అండ్ మిగిలిన టమోటా పీసెస్ని వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. తర్వాత నేను స్క్రీన్ మీద చూపిస్తున్న క్వాంటిటీ ప్రకారము కారము, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని వాటిని లో ఫ్లేమ్ మీదనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, మసాలా మాడిపోకుండా. ఇక్కడ ఒకవేళ మసాలా మాడిపోతుంది అనిపిస్తే కాస్త వాటర్ వేసుకునేసి లిడ్ క్లోజ్ చేసేసి మనకు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అలా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత చూడండి, ఇలా మనకు ఆల్మోస్ట్ మనకు క్రంచీగా మనకు ఫ్రై అవుతాయి అన్నట్టు. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని దాన్ని చల్లార్చుకొని ఒక 250 గ్రామ్స్ వరకు దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మొత్తం మెతుక్కి పట్టేలాగా మనం మంచిగా నీట్గా స్లోగా కలుపుకోవాలన్నట్టు. ఫైనల్ గా కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కుదిరితే కొత్తిమీర, నా దగ్గర లేదు సో అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది లంచ్ లోకి, డిన్నర్ కి చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్.